హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయితే అయిపోతుంది. ఒక గొర్రె చెప్పిందనేసి ఇంకో గొర్రె చేస్తుంది అనమాట. ఆ గొర్రె చేస్తుందనేసి ఇంకో గొర్రె చేస్తుంది. అట్లనేసి మనము చేస్తున్నాం. ఇక్కడ ఒక్కటి క్లారిటీగా మీకు చెప్తాను చూడండి. అక్కడ మన ఇన్స్టాగ్రామ్లో మనకు అక్కడ ప్రొఫైల్లో మనకు కూడా తెలీదు. మన ప్రొఫైల్ క్లిక్ చేసి మన ఫాలోవర్స్ క్లిక్ చేస్తే అక్కడ వాడు ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్ అని పెట్టుకున్నాడు. అది వాడి కోసం, మన కోసం అయితే కాదు. అది వాడి కోసం ఒక సెక్షన్ అయితే పెట్టుకున్నాడు. అండ్ ఆ ఫాలోవర్స్ అంతా వాడు రివ్యూ చేస్తూ ఉన్నాడు. లైక్ వీళ్ళు ఏమన్నా యాక్టివ్ అవుతారా అవ్వరా అనేసి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు యాక్టివ్ కాకపోతే ఆ అకౌంట్స్ వాడు డియాక్టివేట్ చేస్తారు. ఆటోమేటిక్గా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అనేది తగ్గిపోతాడు. ఇది వాడి పని, అది వాడు చేసుకుంటా అన్నాడు. అండ్ ఇక్కడ మనోళ్ళు ఎట్లా రాంగ్ పోర్ట్రే చేసినారంటే, ఈ ఫేక్ వాళ్ళకి మన వీడియో వెళ్ళిపోతుంది, సో మన వీడియో వీళ్ళకే వెళ్తా ఉంది, సో వీళ్ళకి వెళ్ళిన దానివల్ల మనకు రీచ్ రాలేదు అనేసి ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఇంచు కూడా ఛాన్స్ అయితే లేదనమాట. ఇన్స్టాగ్రామ్ అనేది ఎప్పుడు కానీ మనం వీడియో అప్లోడ్ చేస్తే ఎవరైతే యాక్టివ్గా మన వీడియో చూస్తారో వాళ్ళకే పంపిస్తుంది. ఇన్యాక్టివ్ ఉండే వాళ్ళకి అస్సలు పంపిదు. అండ్ ఇంక ఇట్లాంటి డెడ్ ఫాలోవర్స్కి అయితే అస్సలు ఇంకా ఛాన్స్ కూడా లేదనమాట. మన అకౌంట్ కూడా వాళ్ళకైతే చూపిదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ అనేది ఎవరెవరు ఇప్పుడు ఇంత ఫాలోవర్స్ లిస్ట్లో ఎవరెవరు ఇట్లా కొంతమంది బాట్లన్నీ యూజ్ చేసుకొని ఫేక్ ఫాలోవర్స్గా తెచ్చుకుంటా అన్నారు కదా. లైక్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అండ్ ఎప్పుడో అకౌంట్స్ క్రియేట్ చేసి ఇంతవరకు యూజ్ చేయకుండా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ డేటా కలెక్షన్ కోసం ఒక్కొక్క ప్రొఫైల్ నుంచి ఎవరెవరు ఉన్నారు అనేసి వాళ్ళైతే యాడ్ చేసింది. దాంతో జస్ట్ యాడ్ చేసింది అంతే. అక్కడ ఇంకా రివ్యూ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఆ యాడ్ చేసిన వాళ్ళందరి ప్రొఫైల్స్ అన్ని చెక్ చేసి దీంతో ఎవరైతే డెడ్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్ రిమూవ్ చేసేది. అండ్ దీంతో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో మళ్ళీ మన ఫాలోవర్స్ లిస్ట్లో యాడ్ చేసేసేది. ఇట్లా అదొక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మనోళ్ళు ఏం చేసినారు, వీళ్ళు డెడ్ ఫాలోవర్స్, వీళ్ళ వల్ల మనకి రీచ్ రాలేదు, మన కంటెంట్లో తోపు తురుం మసాలా అంతా ఉంది, కానీ మనకి రీచ్ రాకపోవడానికి కారణం వీళ్ళే. మనం ఫస్ట్ మన ప్రొఫైల్లో పోయి వీళ్ళని రిమూవ్ చేసినాం అనుకో, ఇంకంతే. ఇంకా నెక్స్ట్ డేకి మనకి 1 మిలియన్ 2 మిలియన్స్, ఇంకా 1 వీక్లో మనకి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేస్తారు అనేసి ఒక వీడియో అయితే చేసినారు. అండ్ కొంతమందికి రీచ్ అయితే వచ్చింది. అది ఎలా వచ్చింది, ఇలాంటి వీడియో చేసే కొందికి మన వాళ్ళు నిజంగానే భయపడిపోతున్నారు. ఓకే, ఎందుకు నాకు రీచ్ రాంది, వీళ్ళ వల్ల నాకు రీచ్ రాలేదు అనేసి ఈ వీడియోని ఎక్కువ చూసి ఈ వీడియో 1 మిలియన్ పోయింటుంది. ఈ వీడియో రీచ్ అయిన దానివల్ల నీకు ఫాలోవర్స్ వచ్చినారు అంతే. మరి నువ్వు ఎక్స్ట్రా వీడియోలు చేసినావు అనుకో ఏమి ఇంచు కూడా రారనమాట. ఇదైతే రియాలిటీ. సో ఈ వీడియో వైరల్ అయ్యే దానివల్ల నీకు ఫాలోవర్స్ వస్తున్నారు, కానీ ఆ ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్లో నువ్వు రిమూవ్ చేసిన దానివల్ల అయితే కాదు. కావాలంటే నా మాటలు మీరు నమ్మకపోతే కావాలంటే మీరే వెళ్ళి టెస్ట్ చేయండి. వన్స్ మీరు అది రిమూవ్ చేసినారనుకో మళ్ళీ వెంటనే మీకు ఆ ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్లో ఇంకా కొంతమంది అయితే యాడ్ అయితే చేస్తుంది. అట్లా మీరు రిమూవ్ చేసుకుంటా పోయినారనుకో ఇంకా కథం. ఇంకా నువ్వు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఉండేది, వేస్ట్. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఉండేది జస్ట్ ఇట్లాంటి రీల్ అనేది ఫేమస్ అవుతా ఉంది. ఆ ఫేమస్ ఆ ట్రెండ్ అవ్వడం వల్ల నీకు ఫాలోవర్స్ వస్తున్నారు అంతే. ఆ ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూకి నీకు ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. ఇన్స్టాగ్రామ్ వాడు నీకు ఏమన్నా మెయిల్ పెట్టినాడా, లేదా ఏమన్నా మెసేజ్ పెట్టినాడా, లేదా నీకు నోటిఫికేషన్ పదే చూపిస్తాడా, అక్కడ పోయేసి ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్లో అది రిమూవ్ చెయ్యి, రిమూవ్ చెయ్యి, నీకు రీచ్ వస్తుంది అనేసి ఏమన్నా చేస్తాడా? ఏం చేయలేదు. అండ్ కొంచెం మనం కళ్ళు కొంచెం కిందకి దించి అక్కడ చదివితే కూడా క్లియర్గా ఉందన్నమాట. ఆడవాడు క్లియర్గా మెన్షన్ చేసినాడు, ఇది మేము ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్ పెట్టినాము, ఇక్కడ ఏమంటే కానీ ఇక్కడ వీళ్ళని రివ్యూ చేస్తున్నాం మేము. దీంతో మేము మేబీ మేము ఒక మీకు తెలిసిన వాళ్ళని కూడా మేము యాడ్ చేసేసి ఉండొచ్చు. ఒకవేళ అట్లాంటి వాళ్ళని యాడ్ చేసి ఉంటే కూడా వాళ్ళని లిస్ట్లో రిమూవ్ చేయండి మీరే అనేసి అయితే చెప్తున్నారు. జస్ట్ వాళ్ళు చెప్పింది అది. మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళని కావాలంటే రిమూవ్ చేసి మీ ఫాలోవర్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, మాకు తెలీదు, ఇది ఆటోమేటిక్గా జరిగింది. సో అది వాడు ఆడ క్లియర్గా మెన్షన్ చేసినాడు. మిమ్మల్ని మొత్తం ఉండే ఫాలోవర్స్ని రిమూవ్ చేసామని వాడు ఎక్కడా చెప్పలేదన్నమాట. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నా ఫాలోవర్స్లోనే ఒక 2-3 నాకు తెలుసు, అండ్ వాళ్ళు యాక్టివ్లో కూడా ఉన్నారు. అండ్ ఎందుకు నేను కనిపెట్టినానంటే నాకు ఆ ఫ్లెగ్గుడ్ ఫర్ రివ్యూస్లో ఓన్లీ 126 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను కనుక్కోగలిగినాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇట్లాంటి వీడియోలు చూస్తావు కాబట్టి నువ్వు మొత్తం లిస్ట్ చెక్ చేయి, పోతావు జస్ట్ రిమూవ్ కొడతా వస్తూ ఉంటావు. దానివల్ల నష్టం అయ్యేది నీకే అనమాట. సో ఇది రియాలిటీ. ఇక్కడ వాడు క్లియర్గా మెన్షన్ చేసినాడు, ఎవరైతే దీంతో యాక్టివ్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసేయండి, మాకు తెలీదు, మేము ర్యాండమ్గా అందరినీ యాడ్ చేసుకున్నాం అనేసి వాడు చెప్పినాడు. ఇక్కడ వాడు చెప్పింది అది రిమూవ్ చేయమనేసి. మనోళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం ఉండేవాళ్ళంతా ఊడ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఆ రివ్యూ లిస్ట్ నుంచి తీయండి రా బాబు అంటే రివ్యూలో ఉండే వాళ్ళందరినీ పికేస్తున్నారు ఫాలోవర్స్ లిస్ట్లో.
ఇది చేస్తాండేది ఇక్కడ గొర్రెల్లాగా ఒక్కడు చేసినాడు అనేసి ఇంకొకడు అలా అందరూ అట్లే చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ఒకసారి ఇది చేసినారనుకో మళ్ళీ కొంతమంది యాడ్ చేస్తాడు, మళ్ళీ కొంతమంది యాడ్ చేస్తాడు. నువ్వు రిమూవ్ చేస్తా అంటే అక్కడ యాడింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇదైతే పక్కా అనమాట. ఇది రియాలిటీ గైస్, ఇది తెలుసుకోండి మీరు. అండ్ ఇక్కడ కొంచెం మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జస్ట్ ఒక మినిమల్ నాలెడ్జ్ లేకుండా ఎవడో చేసినాడు, 1 వీడియో 1 మిలియన్ 2 మిలియన్స్ వెళ్ళింది, ఒకళ్ళు నిజమని నమ్మేసి చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేసే కొందికి మనళ్ళు 1000 2000 ఉండే వాళ్ళు కూడా ఓకే చేసేద్దాం మనకి రీచ్ వస్తుందేమో అని ఒక ఆశతో చేస్తున్నారు. సో అట్లా చేయకండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే హోప్ మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తున్నానని అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.